దేవుని పిల్లైన మీ అందరికి క్రీస్తు పేరిట శుభ వందనములండి. ప్రేమ దేవుని పిల్లారా, మన భవిష్యత్తు ఏమిటి? మన భవిష్యత్తు ఏమిటి? వచ్చాము ఈ లోకానికి, వెళతాము మరో లోకానికి. అంటే ఏ విధంగా వచ్చాము ఈ లోకానికి, ఏ విధంగా వెళ్తాము ఈ లోకానికి, మరో లోకానికి. కొద్ది నిమిషంలో మనం మాట్లాడుకుందాం. ప్రేమ దేవుని పిల్లారా, అంటే మన భవిష్యత్తు ఏంటి, ఎందుకు వచ్చాము అనేది మనిషి గ్రహించలేకపోతున్నాడు. బ్రతుకుచున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, బాగా మంచిగా ఉంటున్నాడు. కానీ నేను ఎందుకు వచ్చాను ఈ లోకాన్ని అని గ్రహించలేకపోతున్నాడు, ఆలోచన చేయలేకపోతున్నాడు. ప్రేమ దేవుని పిల్లారా, మన భవిష్యత్తు ఏంటి అంటే ఈ భూమి మీదకి వచ్చాము, బ్రతుకుచున్నాము, పని చేసుకుంటున్నాము, కష్టపడుతున్నాము, అంతా బాగానే ఉంది. కానీ ఎవరి కోసం వచ్చాము? దేవుని కోసం వచ్చాము. ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. ప్రేమ దేవుని పిల్లారా, అంటే మన భవిష్యత్తు ఇది. అంటే మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, మన చేతిలో లేదు. జ్యోతిష్యులు చెబుతుంటారు ఏమని? చేతి రేఖలు చూసి చెబుతుంటారు, నీకు పెళ్ళి అవుతుంది, నీకు మంచి భార్య దొరుకుతుంది, నీకు మంచి పిల్లలు పుడతారు, నువ్వు హాయిగా బ్రతుకుతావు, భూమి మీద హాయిగా ఎంజాయ్ చేస్తావు అని చెప్పగానే మనం ఏమనుకుంటాము? మన మనసులో నేను చాలా సంవత్సరాలు బ్రతుకుతున్నట్ట జ్యోతిష్కులు చెప్పారు, నా చేతి రేఖలు చూసి చెప్పారు. అది కాదు, గ్రుడ్డితనంలో ఉన్నారు. ఈ ప్రపంచం గ్రుడ్డితనంలో ఉంది. ఆ జ్యోతిష్కులు కాదండి. ప్రేమ దేవుని పిల్లారా, చేతి రేఖలు ఎందుకు వచ్చాయో తల్లి గర్భంలో దేవుడు 9 నెలలు కాచి కాపాడు. ఇలా ముడుచుకొని మనం ఉంటాం. ఇలా ముడుచుకొని ఉండటం వల్ల దేవుడు చేతికి రేఖలు పెట్టాడు. అలా ముడుచుకొని ఉండటం వల్ల, చిన్నప్పటి ఉండడం వల్ల, చిన్నప్పటి నుంచి ఎదగడం వల్ల ఆ విధంగా మనకు చేతి రేఖలు వస్తాయి తప్ప ఈ జ్యోతిష్కులు చేతిని చూసి చేతి రేఖలు చెప్తారండి. అంటే రేపేమి సంభవిస్తున్నా మీకు తెలుసునా? రేపేమి సంభవించినా మీకు తెలియదు. మన జీవము ఏపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. మన భవిష్యత్తు ఏంటంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. అంటే మన బ్రతుకు ఆ విధంగా ఉంటుంది. మన భవిష్యత్తు వచ్చేసి దేవుని చేతిలో ఉంది. దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు, బ్రతకమని పంపించాడు, దేవుని సేవ చేయమని పంపించాడు. అంటే మరలా దేవుని కోసం బ్రతకమని దేవుడు మన భవిష్యత్తు అంతా దేవుని చేతిలో. అందుకే బైబిల్లో దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు అంటున్నాడు ఏమని? దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో భూమి మీదకి వచ్చి ఉన్నాను. కేవలం దేవుని చిత్తం నెరవేర్చడానికి మనము భూమి మీదకి వచ్చాము. ప్రేమ దేవుని పిల్లారా, అంటే ఈ లోకంలో ఏమి జరుగుతుంది, ఈ లోకంలో ఏ విధంగా ఉంటున్నారు మనుషులు? కుట్రలు పగలు ఇవన్నీ జీవిస్తున్నారండి. కుట్రలు పగలతో ఇవన్నీ జీవిస్తున్నారు. కానీ ఇవన్నీ కాదు. మన భవిష్యత్తు ఏంటంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము ఒకరితో ఒకరు ప్రేమ కలిగి మాట్లాడమే మన భవిష్యత్తు అండి. ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండడమే. ఆ విధంగా ఉండండి. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉంది. ఈ భూమి మీద బ్రతకడము ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏమి సంపాదించుకోవాలండి? భవనాలు సంపాదించుకోవాలా, కార్లు సంపాదించుకోవాలా, భూమి జాగాలు సంపాదించుకోవాలా? అవి కాదండి. సంపాదించుకోవాల్సింది ఎక్కడంటే మనము చనిపోయిన తర్వాత రాబోయే జీవితం కొరకు అది సంపాదించుకోవాలి. అంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాము అది సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. అది సంపాదించుకోవాలంటే అది ఎక్కడ ఉంటుంది? మనకు నివాస యోగ్యం ఎక్కడ ఉంటుందండి? ప్రేమ దేవుని పిల్లలు, నివాస యోగ్యం ఎక్కడ ఉంటుందంటే పరలోకమే మన నివాస యోగ్యము. మన నివాసం అక్కడే తరతరములు ఉండును. అందుకే దేవుడు అంటున్నాడు, నరులారా తిరిగి రండి, మీకు నివాస స్థలము నేనే అంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎక్కువగా ఈ భూమి మీద మనసు పెట్టుకోవద్దు, పరలోకమందున్న పరలోకం వైపు మీ మనసు పెట్టుకొనుడి అంటున్నాడు. భూ సంబంధమైన ఆలోచనలు పెట్టుకోవద్దు, పరలోకం సంబంధమైన ఆలోచనలు పెట్టుకోవాలంటున్నాడు దేవుడు. ప్రేమ దేవుని పిల్లలు, అంటే మన భవిష్యత్తు అంతా దేవుని చేతిలో ఉంది. అసలు మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాము? దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాము. ప్రేమ దేవుని పిల్లరా, ఈ భూమి మీద ఉన్నంత కాలము కలిసిమెలిసిగా ఉండండి. అన్నదమ్ముల పట్ల, తల్లిదండ్రుల పట్ల, అక్క చెల్లెల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ప్రేమ దేవుని పిల్ల, ఇవన్నీ చేస్తేనే మనకు ఎక్కడ తరతరాలు ఉండే నివాస యోగ్యము దొరుకుతుంది. తరతరాలు యుగాలు ఉండే నివాస యోగ్యం దొరుకుతుంది. ఇది మన భవిష్యత్తు.
ప్రేమను దేవుని పిల్లరా ఇలాగ జీవించాలి. మనకు భూమి మీద ఉండాలంటే ఈ విధంగా జీవించాలి. భూమి మీద ఉన్నంతకాలం కొద్ది జీవితం, అది 60 కావచ్చు, 30 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు. కానీ ఈ రోజులలో ఎంతమందికి మరి ఎంతమంది ఎక్కువ జీవిస్తున్నారు? ప్రేమను దేవుని పిల్లలు చెప్పండి. అంటే తక్కువ జీవితకాలం ఉంది. తక్కువ జీవితకాలంలో ఈ తక్కువ జీవితకాలం భూమి మీద ఉన్నంత కాలం తక్కువ జీవితకాలంలో దేవుని కోసము బ్రతికి ప్రేమ కలిగి నడుచుకొని ఎవరు ఏమన్నా పోనీలేని పట్టించుకోవద్దండి. ఏం లే, మన పిల్లలు కదా, మరి మన సహోదరుడిగా మానని కదా, మానని కదా, మానని కదా అని ఇలాగ జీవిస్తూ ఉండండి. ప్రేమను దేవుని పిల్లరా ఈ విధంగా ఉంటే, ప్రేమ కలిగి నడుచుకుంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలాగ జీవిస్తే మరి మనకు ఖచ్చితంగా దేవుడు ఉన్న లోకానికి చేరుకుంటాం. ఇది మన భవిష్యత్తుని నిరూపించుకుంటూ